హలో అండి. ఈరోజైతే పూలీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఇదైతే పచ్చెనగపప్పు సుమారుగా ఒక 4 గంటలు నానబెట్టుకున్న పప్పు ఇది. 1.5 గ్లాస్ వరకు నీళ్లు పోసాను ఒక గ్లాస్ పప్పుకి. దీన్ని కుక్కర్‌లో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను. ఇప్పుడైతే 1.5 కప్పు వరకు మైదా పిండి తీసుకున్నాను. దీంట్లోకి సాల్ట్, కొద్దిగా పసుపుని యాడ్ చేశాను. కలర్ వస్తుంది. మనకి స్వీట్ షాప్‌లో కొంచెం యెల్లోయిష్‌గా ఉంటుంది కదా! సో, అందుకని పసుపుని యాడ్ చేశాను. కొద్దిగా వాటర్ వేసుకుంటూ అలానే ఆయిల్ కూడా వేసుకుంటూ పూరీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైన వేసేసి దీన్ని అట్లనే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడైతే మనకి పప్పు బాగా ఉడికిపోయింది. దీన్నైతే ఇందులో నుంచి వాటర్ అంతా డ్రైన్ చేసేస్తున్నాను. అలానే మనము స్మాష్‌తో చేసేస్తున్నాను నేను. లేకుంటే మనం మిక్సీలో కూడా దీన్ని గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇలా మనం గంటెతోనే చేసేస్తే బాగా వచ్చేస్తుంది. ఇందులోకి అంతే క్వాంటిటీ ఎంత పప్పు వేసుకున్నామో అంతే క్వాంటిటీతో బెల్లం పొడిని కూడా యాడ్ చేశాను. దీన్ని స్టవ్ మీద పెట్టేసి బాగా కలుపుకోవాలి. మనకి కొంచెం టేస్టీగా ఉండడం కోసం ఇలాచీలని ఇందులో యాడ్ చేసేసాను. ఇది కొద్దిగా పల్చగా అవుతుంది. మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది ఒక 15 మినిట్స్ వరకు ఇలానే ఉడికిందంటే మనకి గట్టి పడిపోతుంది. ఇక్కడ చూసారు కదా, సుమారు ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు గట్టి పడిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారించుకోవాలి. ఇప్పుడు మనకి పూర్ణం అన్నది రెడీ అయిపోయింది. ఇది చూస్తున్నారు కదా, చిన్న చిన్న బాల్స్ లాగా మనం చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్లో మిగిలిన వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. మీకు బాగా నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం బాల్స్ అన్నీ చేసి పక్కన పెట్టుకున్నాం. పిండి కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకున్నాక మనం పూర్ణం ఏ సైజులో చేసుకున్నామో పిండిని కూడా అదే సైజులో చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం పిండిని తీసుకొని పల్చగా చేసుకొని దానిపైన పూర్ణంని పెట్టి పిండితో మొత్తం పూర్ణం అంతా కనిపించకుండా కవర్ చేసి పాలిథిన్ తీసుకున్నాను. పాలిథిన్కి ఆయిల్ అప్లై చేసి పైన కూడా ఇంకొక పాలిథిన్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను. మీకు ఒకవేళ కంఫర్టబుల్గా లేకపోతే మనం నార్మల్గా చేత్తో కూడా చేసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తాను. వేడిగా ఉన్న పెనం మీద మంటని మీడియం టు హైకి అడ్జస్ట్ చేసుకుంటూ నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండాలి. మీరు కనుక గమనించినట్లయితే మనం పూరి పొంగినట్లు మనకి పొంగుతూ ఉందండి. మనకి పోలి అన్నది అంత టేస్టీగా ఈజీగా అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, చేత్తోనే కూడా చేసేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి, చాలా సాఫ్ట్గా అయిపోతుంది. సో, ప్యాన్ వేడిగా ఉన్నప్పుడే మంటని తగ్గించుకొని నెయ్యిని అప్లై చేసుకొని రెండు వైపులా మీడియంగా కాల్చుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది. నెయ్యి ఇష్టం లేకపోతే మనం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోతుందండి. అంతే మెత్తగా ఉంటుంది. చల్లారిన తర్వాత కూడా మనకి పోలి అన్నది చాలా సాఫ్ట్గానే ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ టు డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.